దేవుని నామమున కూర్చున్న మీ అందరికీ వందనాలు. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుడు ఈ ప్రార్థన వింటాడా లేదా, మనం ఈ ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన చేస్తే దేవుడు మనకి గొప్ప కార్యాలు చేస్తాడు. ఫస్ట్ అంశం ఏంటంటే కుటుంబ కలహాలు. ఎప్పుడైతే కుటుంబ కలహాలు ఉంటాయో మన మధ్య, వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. ఎప్పుడైతే మన కుటుంబాన్ని ఐక్యంగా చేసుకొని ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు ప్రార్థన వింటాడు. ఇంకో అంశం ఏంటంటే విగ్రహారాధన ఉంటే ప్రార్థన వినడు. మన మనస్సు దేవుడి వైపు మళ్ళించాలి, మనుషులమైన కాదు. మనం నమ్మాల్సిన దేవుడిని, మనుషుల్ని కాదు. మనం ఎప్పుడైతే దేవుడు నమ్ముతామో మన దేవుడు విడుదల చేస్తాడు. దేవుడు మనల్ని పాపం నుండి కావచ్చు, పాపాన్ని కావచ్చు, చెరసాల నుండి కావచ్చు రక్షించిన దేవుడు ఒక్కడే. దేవుడితో ఎవరు విడిపించలేరు. ఆ ప్రార్థన మన బలం. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు మన దురాత్మలు వదులుతాయి. ఒకరు కూడా ఉండలేరు. పశువుతాత్మ తోడే ఉంటాడు నిరంతరం. ఇంకొక అర్థం ఏంటంటే పాపాన్ని లక్ష్య పెడితే దేవుడు ప్రార్థన వినడు. పాపాన్ని విడిచిపెట్టండి, దేవుడి వైపు తిరగండి. మనకి రక్షణ దేవుడే. ఎప్పుడైతే మనం రక్షింపబడతామో దేవుడు మనల్ని కాపాడుతాడు. మన కోసం మరణించాడు యేసు. ఆయన తిరిగి లేవగానే మన పరలోకం చేరుకుంటాం. హల్లెలూయా. మన పరలోకం చేరుకుంటాం. భయపడకండి. కుటుంబాలు అనుకుంటాం మేము నరకంలో ఉన్నాం, మేము బతకలేం. ఈ నరకం, ఈ లోకం నరకం అనుకోకూడదు. పశువులకు తోడుగా ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు. తన రెక్కల మీద దాచిపెడతాడు మనల్ని. మనం భయపడకూడదు, నిరంతరం ధైర్యంగా ఉండాలి. ప్రార్థనే మన బలం. హల్లెలూయా. ప్రార్థనతో దేనిని జయించవచ్చు. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థన ద్వారా మనుషులు రక్షణ పొందగలరు. నిరంతరం ప్రార్థన చేయడం మంచిది. కన్నీటి ప్రార్థన మీ జీవితాన్ని మారుస్తుంది. ఎప్పుడైతే మనం కన్నీటి ప్రార్థన చేస్తామో మన జీవితం మారిపోతాయి. ఇంకో అంశం ఏంటంటే అవిశ్వాసం ఉంటే దేవుడు ప్రార్థన వినడు. విశ్వాసంతో కూడిన ప్రార్థన బలమైనది. ఎప్పుడైతే మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తామో మన దేవుడు మన తోడునని అర్థం. మన దేవుడు అడుగుతేనే కదా మన తోడు ఉండేది. దేవుడు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన బలం అదే. దేవుడు మన బలవంతుడు. మన దీనులం, దరిద్రులం, మన పక్షం ఉండేది బలవంతుడు ఒక్కడే. మన నిరంతరం ప్రార్థనలో ఉండాలి, నిరంతరం ప్రార్థన చేయాలి. ప్రార్థన తప్ప వేరేది లేదు. మనం అపవాదం జయించండి. ప్రార్థన మన బలం. అపవాదం జయించండి. యేసు మన కోసం మరణించాడు. మన కోసం అది దేవుడు ఒప్పుకున్నాడు యేసుని. ఆయన మరణించి మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఆయన చీకట్లో వెలుగంటే యేసే. హల్లెలూయా. మనం ఎప్పుడైతే మంచి ప్రార్థన కలిగి ఉంటామో అప్పుడు మనం